ఉందేమో. ఏంటి చెప్పు. ఏం లేదు కాంతమణి గారు, మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నట్టు నాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా ఆనందంగా ఉందండి. చెప్పు. ఏం లేదండి, మీరు బామని సత్యభామని ప్రోగ్రామ్కి వచ్చారు కదా, చెప్పి ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపిస్తుందండి? బాగుంది. బాగుందా? మీరు ఎప్పుడైనా ఈ ప్రోగ్రామ్ చూస్తారా అండి? చూస్తాను, రోజు చూస్తాను, వారంలో ఒకసారి ఖచ్చితంగా చూస్తాను. మీరు ఇంకెప్పుడైనా ఏదైనా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారా? నేను నా జీటీవీ మా టీవీ అన్నిటికీ అప్లై చేశాను. ఎవరు పిలవలా, మీ టీవీ పిలిచింది అందుకే వచ్చాను. సరే, అయితే మీకు తెలుసు కదా, బామ్మ కావాలా సత్యభామ కావాలా? నేను బామ్మ ఆడను, సత్యభామ ఆడను. బామ్మ చేయరు, సత్యభామ చేయరు, అదేంటది? ఈ ప్రోగ్రాంలో ఏదైనా ఒకటి చేయాలి కంపల్సరీగా. ఒక నిమిషం ఆగు. ఏంటది? కసుర్తుల పర్సన్ అంటే అమ్మ కమ్క. అయ్యో వద్దు వద్దు, నాకు ఇంకా బతకాలను చేయితే. సరే సరే, మీరు ఏం స్టార్ట్ చేసేయండి. అయితే నేను ఒక వంట చూపిస్తా. వంట ఇప్పుడే చెప్పానా? సరే సరే సరే, మా కిచెన్లోకి రండి. లైవ్ టెలికాస్ట్ ఇది. అన్నిటి నేనే చేయాలా? నేను చేయాలా? ఏం కావాలో చెప్పండి. అన్నిటి చెప్పండి. నా వంటకు కావాల్సిన పదార్థాలు చూయించు. గ్యాస్ సిలిండర్ చూయించు, పాత్ర దానికి మూత కూడా చూయించు, స్పూను అందులో పాలు జాగ్రత్తగా తీ బయటికి. తీసాను. ఈ గిన్నెలో పెరుగుంది, తీసాను. ఇప్పుడు ఆ పాలు పెట్టా కదా, లైటర్ తీసుకుని ఆన్ చేయి. ఆన్ చేశాను. పాలు పెట్టేసాయి, మూత పెట్టు. సరితే పాలు కావాలన్నాయి. సరే, అయితే ఈ మధ్యలో మనం ఒక చిన్న బ్రేక్ తీసుకున్నామా? బ్రేకా? ఈ ప్రోగ్రామ్ లో బ్రేక్ ఏది ఉండేదండి. అయితే నేను చెప్తా. సరే సరే, అయితే నీకు ఇంట్లో లైటర్ లేదనుకో అగ్గిపెట్టె వాడుకో. లైటర్ లేకపోతే అగ్గిపెట్టి వాడుకోవాలా? ఎంత బాగా చెప్పిందో చిక్క. ఏం లేదు. సరే సరే, కాల్ ఆగిపోయండి, చల్లారిపై కూడాను. తీసుకుని అందులో నా పెరుగు తీసుకొని అందులో వేసేసాయి. మూత పెట్టాను. ఏంటైపోయింది? అంటే వంట పేరు అది వంట కదా, వంటే. మిల్క్ స్లీప్స్ నైట్ మార్నింగ్ వెరీ టైట్. మిల్క్ స్లీప్స్ నైట్ మార్నింగ్ వెరీ టైట్. ఇది పాలు తోడపెట్టడం, పెరుగు తయారు చేయడం అండి. వంట కదా. అదే కాంతమణి గారు ఎంతో బాగా చెప్పారు పెరుగు ఎలా తోడపెట్టాలో. సరే, చాలా థ్యాంక్స్ అండి, మా వాళ్ళందరూ బాగా విన్నారు. మీకు చాలా థ్యాంక్స్ అండి. మీకు మంచి ప్రైజ్ ఇస్తానండి కాంతమణి గారు. దానికి నీకు బహుమతి తెచ్చాను తెలుసా? నాకు బహుమతి? అబ్బా, మీరు ఏదో సీరియస్ గా ఉంటారు కానీ ఎంత మంచిగానండి. నీకు అదే ఎట్టకాలం వస్తుంది. ఇది నేను రచించిన బుక్, కాంతామణి వంటకాలు. తెలుసా? ఆంధ్రప్రదేశ్ అందరూ కొనుక్కుంటున్నారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ ఈ వంట నేర్చుకోవాలి కదా. సరే, నీకు ఇస్తున్నాను, ఇది చదువుకొని వంట చేసుకో. వాళ్ళు నీ వంట తినే మాత్రమే 150 సంవత్సరాలు ఉన్నారా? పుల్లగా నా పరిస్థితి ఏమవుతుందో ఏమో. ఏంటి? ఏమీ లేదండి, చాలా థ్యాంక్స్ అని చెప్తున్నానండి. మీకు ప్రైజ్ పంపిస్తానండి తప్పకుండా. వాటితో పాటు కూడా పంపించు. సరేనండి. ఏంటంటే సరే. అమ్మ, ఒక్కొక్కరు నమ్మలో తినేస్తున్నారు ఈరోజు. సరే, అయితే ఈరోజు ఇంకా లాస్ట్ కంటెస్టెంట్కి వెళ్ళిపోదామా? నా పేరు మాధవి అండి. మాధవి. ఓకే. లిపిక, how are you feeling? I'm feeling fine. So you say one small doubt for you. What is that? లిపిక ఫ్రమ్ లండన్ అన్నారు కదా. Yeah, I am from London. అంటే మీరు అక్కడి నుంచి ఈ ప్రోగ్రామ్కి వచ్చారా? No, I stay in India. You stay in India na? మరి లండన్ అన్నారు. Once my grandfather went to London. Your grandfather went to London. So you say yourself as? Yeah, I am from London. Oh. Fine. Litika, you watched this program? Yeah. I like this program, Maddie. Okay. Then
You want to select Bama or Satyabama? Satyabama. Satyabama. You know what you have to do? You have to express your unique talents. Yeah, there are many unique talents, Oh madam. God. Then at least one. One song. Yeah. You want me to sing a song? Yes. Listen. Okay. Every night in my dreams, I see you, I feel you. No, 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 you don't want this song? no, no, no. I want. వదిలేండి నాకు తెలిసింది ఏదో నేను చెప్తాను. సరే. Twinkle, twinkle, little star. Twinkle, twinkle. Okay, she's ready. Twinkle, twinkle, little star, you should know what you are. And once you know what you are, mental hospital is not so far. No, 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 no. ఈ ప్రోగ్రామ్ నాకు నిజంగా పిచ్చెక్కిస్తుంది. మెంటల్ హాస్పిటల్ వెళ్ళిపెట్టున్నాను. What about my prize? No, I don't want to do this program. No, no. ఎంత నవ్వుస్తుందో కదా. నవ్వు అంటే నాకు జోక్ గుర్తొస్తుంది సరిత. ఏంటి? అదేంటంటే ఒక ఇంట్లో ఒక అతను తన భార్య ఫోన్ పెట్టేసి రావడం చూసి, ఏంటి ఎప్పుడు గంటకు తక్కువ ఫోన్ మాట్లాడాలి, ఇప్పుడు పావు గంటే మాట్లాడేవి అని అడిగాడంట. అప్పుడు ఆ భార్య ఏమనిందో తెలుసా? ఏమంది? అది రాంగ్ నెంబర్ అండి అందంట. ఓకే. ఏంటి నవ్వట్లేదు? ఓకే, చాలా బాగుంది జోక్. మరి నేను ఒక జోక్ చెప్పాను, మీరేం చేస్తారు? నాకు అలాంటి టాలెంట్స్ ఏమీ లేదు జాహ్నవి. ఓకే, మీకు తెలిసి టాలెంట్ చూపించండి. నాకు తెలిసిన టాలెంట్ ఏం లేదు. మీరు బాగా పాటలు పాడతారని నాకు తెలుసు. అవి అది కేవలం బాత్రూమ్ సింగింగ్ లేండి. అమ్మ మా కోసం. సరే అయితే ట్రై చేస్తాను మరి. సో ఏం పాట పాడను? యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసినే రారా, పసిడి వెన్నెలై ప్రేమ పొంగిన. చూసావా, పాట రాదని చెప్పావు, ఎంత బాగా పాడావు. నేను బాగా పాడుతున్నానా? అసలు నాకంటే బాగా పాడేవాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? ఎవరు? మన డిపార్ట్మెంట్ లిటిల్ సుష్మానా? మన డిపార్ట్మెంట్ సుశీల. సుష్మా టు సింగ్ సో సాంగ్. చూస్తున్నారండి ప్రోగ్రామ్ కి నేను సరిగా అందరూ స్వాట్ గర్ల్ అంటారు, నేను జాహ్నవి. మరి నన్నేమంటారు? జానీ గర్ల్ అంటారు. థ్యాంక్ యూ. ప్రియతమా నీ వచట కుశలమా నీ వచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓ కమ్మని ఈ ప్రేమ లేఖని రాసిమే. ప్రియతమా నీ వచట కుశలమా నీ వచట కుశలమే, గుండెల్లో గాయమేదో చల్లంగా మారిపోయే మాయ చేసే అమ్మాయి ప్రేమాయి, ఎంత గాయమైనా గానీ నవేనికేమి రాదు పూలతోటి నీ సోకు కన్నేని, ఊహగాని వెళ్ళి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది. నాకు శోకము పలేక నీ గుండె బాధపడితే ఆగనన్నది. మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. మమకారమే నాని పాటగా మారింది హృదయమే, ఉమాదేవిగా శివుడి అర్థభాగముని నాలుమా. లాలి 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 జో లాలి లాలి జో, ఉమాదేవి లాలి జో లాలి లాలి జో, ఓ కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా నీ వచట కుశలమే. థ్యాంక్ యూ. प्यार से फिर क्यों डरता है दिल. మీరేంటి పాట రాదు అని అన్నారు? సుష్మా చూడగానే ఇన్స్పైర్ అయిపోయారా ఏంటి? అంత రొమాంటిక్ మూడ్ లో ప్యార్ అంటున్నారు. మరి ప్యార్కున్న పవర్ అదే సరిత. అది నిజమే కదా. అసలు ప్యార్, ఇష్క్, మొహబ్బత్, లవ్, ప్రేమ అసలు నిజంగా దానికి ఎంత పవర్ ఉంది కదా. దాని గురించి
గురించి చాలా మంది సాక్రిఫైస్ కూడా చేశారు. కానీ మరి ప్రేమ అంటే గుర్తొచ్చే అమర ప్రేమికులు ఎవరంటారు? సరే మన సంగతి అటుంచండి, కానీ ప్రేమ అనగానే అమర ప్రేమికులుగా మీకు ఎవరు గుర్తొస్తారో మీరు SMS చేయండి. మీకు అందరికీ గుర్తుంది కదా మా నంబర్ ఏంటి? నంబర్ 420-420-8. సో తప్పకుండా SMS చేయండి. సో ఈసారి మాత్రం మీకు కంపల్సరీ ఒక ప్రైజ్ ఇస్తాము. ప్రోగ్రామ్ మిర్చిలో కాదు, ఈసారి తప్పకుండా ఇస్తాం. ఏంటి మీరు ఏదో రొమాంటిక్ మూడ్ అని అన్నారు, ఏంటి? అదేంటంటే నాకు గుర్తొచ్చే అమర ప్రేమికులు ఎవరంటే రోమియో అండ్ జూలియట్. వావ్, రోమియో అండ్ జూలియట్, ఇట్స్ షేక్స్పియర్ డ్రామా కదా. కదా, మరి ఇప్పుడు మనం రోమియో జూలియట్ స్క్రిప్ట్ చూద్దామా? చూస్తాము. మీరు అందరూ ఇప్పుడే వెళ్ళిపోకండి, కాసేపు ఆగండి ఇక్కడ, సరేనా? సో నన్నందరూ స్మార్ట్ గర్ల్ అని అంటారు, మరి నన్నందరూ జాగ్రత్తలు అంటారు. సో మీరు చూస్తున్నది ప్రోగ్రామ్. ఓకే, దట్స్ రైట్. వచ్చింది Good morning, students. Good morning, teacher. Oh, you all look special today. What Traditional day. Okay, traditional day. Yes. Very nice. Who is the man there? Who is that? मेरा भैया है मैम. No, your भैया. Why is he here? No, रोज आते हैं मैम. But why? So you come to college and sit in the classes. Vijay Lakshmi send him away. Madam, रहने दो ना मैडम. No, Vijay. रहने दो ना मैडम. No, Vijay Lakshmi, just send him out. जाओ भैया. ना ऐसे ही है. Yeah. Go back. Navi, this is no ఏ హాలిడే కాదంటనే. So, good news is always a holiday, that's all, is it? कुछ खुशखबरी रहना करे. Vijay Lakshmi, please remember this is an English class. టీచర్, మీ చీర మస్తు ఉంది. Charmer में नहीं क्या? Oh, Vijay Lakshmi, this girl, I tell you. Yeah, the good news is, as part of the college day celebrations, we are going to enact Romeo and Juliet. And I want one Romeo and one Juliet from this class. Wow, so many Juliets. Romeos. Okay. Now that so many of you are interested in being a Juliet, I'll conduct selections. Okay. Yeah. And now let me explain the situation. Before that, let us ask who is interested in being the Romeo. Navi, are you interested? లేదు మేడం, చిరంజీవిలా మనకి గ్యాంగ్ లీడర్ కానీ స్టాలిన్ కానీ ఠాగూర్ లాంటివి ఇవ్వండి చేస్తాం, అంతేగాని చచ్చిపోయే క్యారెక్టర్ I'm sorry, Navi. Shakespeare didn't create a Tagore or a gang leader. కానీ చిరంజీవి చావడు మేడం, చావడు. Fine. Ankara, what about you? Then drama means too many dialogues. No, don't worry, Ankara. No, don't worry. There are not many dialogues for Romeo. It's just one line. You say that line and you die. Okay? Yes. Okay, where is our Narsimham? ఆబ్సెంట్ మేడం. He's always absent. As it is, he has attendance shortage. Please tell him. Okay. Yeah. Fine. Now, Juliet. Yes. Yeah. Before that, let me explain the situation to you. Okay. Now, unable to marry Juliet, Romeo takes poison and he dies. Okay. And Juliet is also very dejected at the death of Romeo, and she also wants to die. This is the situation. Okay. Right. Now I will tell Romeo how to deliver his dialogue. Okay. Oh, that's very nice of you, Navi. Chiranjeevi does this kind of things, you know. Observe carefully, Romeo. Okay. Yeah, this is poison. Right? Yeah. Ankara, observe. Okay. Oh, Juliet, Juliet, I shall die for you, Juliet. You are so worried, it's only one line, okay? You Okay. try now once? I shall die for you, Juliet. నిజంగా సచ్చిందా? It is not dead. Don't worry, sit down. Sit down.
Romeo's dialogue. Yes. For Juliet, okay? Now Juliet comes looking for Romeo. Where's my lord? Where's my Romeo? Drunk or left no friendly drop for me. I shall die for you, Romeo. I shall die for you. Got it? Yes. Now each one of you will come and say this dialogue with expression, with emotion, and with action. Got it? Yes. Now practice the dialogue for 2 minutes. I'll give you time to practice your dialogue. This is the dialogue. Okay? Hey, music. It will be easy. Music. Got it? You are very sharp students, you see. We are ready. Ready? So who will try first? Come on, Karan. Let's try with Sushma first. Sushma, come. Oh, Juliet, I shall die for you. Solid Sushma. Oh my lord, oh my lord. What happened, Sushma? No ma'am, I can't tell the dialogue. Why? I don't want Romeo to die. Shakespeare wrote, you see. No ma'am, I want to live with him for 100 years. That's not possible, Sushma. Please go back. Shall we try with Alivelu Swaminathan? Please come. I know you will do that. Okay? Yes. Once again. I shall die for you, Juliet. Yes, Romeo is dead again. Go. Oh Romeo, where are you? Another Romeo, end now. Such a good year. Oh my God, oh my God. Alivelu, what is happening here? It won't be emotional. Expression. But Expression can come Language. from my language. I'm sorry, this play is in English. Please, one more chance. I'm sorry. This lady, off late, she has been acting. करके बताओ English. करके बताओ English. करके बताओ. Try English. Vijay Lakshmi Ankara go and die. Oh, Juliet, I shall die for you. Where is my lord? Where is my lord? Yes, sir. Romeo? Oh, Romeo! तू ऐसा क्यों भाग गया रे? क्यों भाग गया रे? थोड़ा भी नहीं छोड़ा मेरे लिए? पूरा पी लिया? ऐसा क्यों भाग गया रे? ऐसा क्यों भाग गया रे? ऐसा क्यों भाग गया रे? Stop it. Stop it. बहुत अच्छा कर रही हो मैडम. But you're not speaking English. That's not the way to say it. वो मैं फिर से करूँ. This time you're going to speak English. फिर से करूँ. English. One last time.